ఓకేనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. జీవితకాలం మట్టుకే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదువుకున్నాం. ఏవండి, ఈ వాక్యం మనకు కొట్టిన పిండి. కొందరికి కంఠత వాక్యం కూడా వచ్చి ఉండొచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం అనగానే ఏముంది? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, బాగా చదవాలి, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ధన్యులమా దౌర్భాగ్యులమా? దౌర్భాగ్యులమని చెప్తున్నదండి. అని ఏం మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు? ఏవండి, మన సంఘానికి మనకు ఏమని రాస్తున్నారంటే, విశ్వాసులారా, మీ విశ్వాసం దేనిని బేస్ చేసుకొని ఉంది? అసలు మీ విశ్వాసానికి ఆధారం ఏంటి? మీ విశ్వాసము దేనిని నిరీక్షిస్తున్నది? మీరు ఎందుకు విశ్వాసులుగా మారుతున్నారు? మీ ఆలోచన విధానం ఏంటో కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడండి. హెచ్చరిస్తూ ఆయన ఇక్కడ రాశాడు చూడండి, 12వ వచనం నుంచి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా. అంటే మన సువార్త ఏముంటుంది? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచారు. ఏమండి, తిరిగి లేచారు. ఇదే కదా మన విశ్వాసం. క్రీస్తు సిలువ వేయబడి అనగా సిలువలో మరణించి సమాధి చేయబడిన తర్వాత కూడా ఆయన తిరిగి లేచారు. మృతులలో నుండి లేచాడు, మృతులకు పునరుత్థానం ఉందని నిరూపించాడు అని నమ్మి మనం బాప్తిసం పొందాం కదా. ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతులకు పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేం చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. విశ్వాసము ఎప్పుడు వ్యర్థమవుతుంది? యేసుక్రీస్తు పునరుత్థానుడు అని నమ్మకపోతే నీ విశ్వాసం వ్యర్థమే. అదేనండి అక్కడ మాట్లాడుతున్న భాష. ఎవరైనా సరే క్రీస్తు మృతుడు, రైట్, తర్వాత సజీవుడైనాడు, మృతుడై ఆయన సజీవుడైనాడు. సజీవుడై మృతుడు కాలేదాయన, ఆయన మృతుడై సజీవుడైనాడు. ఆయన సజీవుడు, నేటికి యుగ యుగములకు ఎప్పటికీ సజీవుడే, ఆయన ఆయుష్కు అంతం లేదు. ఇదండి మన విశ్వాసం, బైబిల్ చెప్తున్న కోణం. ఈ మాట కనుక నీ హృదయాన్ని బాగా ప్రభావితం చేస్తే ఇది విశ్వాసము. ఈ విషయం పట్ల నీకు అవగాహన లేకుంటే, క్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డాడు అనేది చిన్న అంశం కాదండి. ఏదో మీ చెవులు ఏదో అనుకుంటున్నారా మీరు? చనిపోయి తిరిగి లేపబడ్డాడు, మరలా చంపబడ్డాడు మరలా. ఏమండి, నేను చావును తప్పించుకుంటాను, చచ్చిపోయేవాడిని ఆ వ్యాధి వచ్చినప్పుడు, బ్రతికాను, మరలా చచ్చిపోతాను. నేను ఒక యాక్సిడెంట్ అయింది, నేను చచ్చిపోయేవాడినే, బ్రతికాను దేవుడి దయ వల్ల, మీ ప్రార్థన వల్ల, తర్వాత మరలా చచ్చిపోతాను. అది కాదు కదా యేసు ప్రభు అంటే. ఆయన చిరివేసి చంపేశారండి, ఓకే, తిరిగి లేచాడు అంతే, ఇక చావు అనేదే ఉండదు. అర్థం చేసుకుంటున్నారా? నాలాగా మరలా చనిపోడు ఆయన. ఒక 1000 ఏళ్ళకో, ఒక 10 ఏళ్ళకో, 50 ఏళ్ళకో, 100 ఏళ్ళకో, ఎప్పటికీ ఆయన చనిపోరు అని సామాన్యంగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు ఆయన. దైవం అని అర్థం చేసుకుని ఇంకా గొడవ ఏం లేదు. దేవునికి చావు ఎక్కడదండి అనుకుంటే, కానీ అక్కడి వరకు తీసుకెళ్ళడానికి ఒక ప్రాథమికమైన విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఇగో దీన్ని నమ్మినవాడే అండి విశ్వాసి. ఎందుకు? ఇదే విశ్వాసానికి ఆధారమా? 100% ఇదే విశ్వాసానికి ఆధారం అని చెబుతున్నాడు. ఇంకా చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు క్రీస్తును లేపననియు ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడైన ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అని చెప్తున్నాడు. మృతులు లేపబడతారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మృతి మరా సజీవుడిగా మారబోతుంది. జీవి మనందరూ సైన్స్ దృష్టిలో ఈ రోజున్న జీవి రేపు నిర్జీవిగా మారుతుంది అంతే. సైన్స్ అక్కడి వరకు చెప్పిందండి. అది బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, ఆర్గానిక్ సైన్స్ అయినా, సామాన్య శాస్త్రమైనా అనుకుందాం, ఏదైనా ఈ రోజున్న ఈ జీవి రేపు నిర్జీవిగా మారుతుంది, ఆ తర్వాత విచ్ఛిన్నమవుతుంది అంతే, ఇంకేం లేదు. ఈరోజు ఒక జీవి ఉందనుకోండి, రేపు నిర్జీవిగా మారుతుంది, అంటే జీవం ఉండదు. ఆ నిర్జీవి ఏమవుతుంది? విచ్ఛిన్నమవుతుంది.
ఎందుకు విచ్ఛిన్నమవుతుంది అంటే గాలిలో ఎన్నో రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏంటంటే కులియబెడతాయి, కుళ్ళిపోయేలా చేస్తాయి, అది భూమిలో కలిసిపోతుంది అని చెప్పింది. ఇంతే, మీరు ఏ పుస్తకం అని తీసుకోండి, ఇక్కడ వరకే ఫుల్ స్టాప్. కానీ ఇక్కడ పౌలు గారు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు మృతి నొందాడు నిజమే, కానీ ఆయన సజీవుడుగా తిరిగి లేపబడ్డారు. అది క్రీస్తుకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి జరగబోయే యథార్థమైన సంఘటన. కానీ అది మనిషి అనట్లేదు. ఏమండి, రేపు మరణం తర్వాత ఎలా బతుకుతాడయ్యా, ఎలా ఉంది పునరుత్థానం, ఎప్పుడు లేస్తాడాడు అని ప్రశ్నిస్తున్నా, నువ్వు ఏతువాదివైనా దానిపై నువ్వు పుస్తకం రాసినా నువ్వు కూడా లేస్తావు, మర్చిపోకది. దానికి నిదర్శనం ఏంటి? ఇగో యేసుక్రీస్తు. దానికి ఆధారం ఏంటి? క్రీస్తు. అంత ఇంకేం లేదండి. మృతులకు పునరుత్థానం ఉంది, చనిపోయిన వ్యక్తి మరలా సజీవుడిగా మారుతాడు అని మీరు అంటున్నారు కదా, రుజువు ఏంటి? ఆ రుజువే క్రీస్తు, ఇంకేం లేదండి. ఎలా నిరూపించగలరు? అగో క్రీస్తు, అంతేనా? ఎందుకంటే క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఇది మూడు ముక్కలలో ఉన్న అర్థం చేసుకొని బ్రతకడానికి చాలా బాగుంటుందండి. ఏమండి, పట్టు విడుపుగా ఉన్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒకప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయి ఆ తర్వాత తుస్సు అనే వాళ్ళకి ఏం అర్థమైతే చెప్పు? పట్టుదల అంటారు చూసారా, ఇగో ఈ విషయంలో ఉన్నవాడు పట్టుదల కలిగినవాడు. మొండితనం అంటారు చూసారా, ఈ విషయంలో ఉన్నవాడు మొండితనం కలిగినవాడు అంటారు. ఏమండి, ఒకప్పుడు ఏమన్నా మనం సోడియం అదే నీళ్ళలో వేస్తే బాగా పొంగడానికి కాదు, అది కాదు కదా. ఏమంటే మన స్టాక్ మార్కెట్ అవిశ్వాస జీవితం అన్నది ఒకప్పుడు బాగా వచ్చి ఒకప్పుడు పడిపోవడానికి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వాసి అని ఎవరిని పిలవాలి? అసలు ఎందుకు అని అంటే క్రీస్తు మృతుల నుండి తిరిగి లేపబడ్డాడు, అంతే. ఇది నమ్మకం, ఇది విశ్వాసం, ఇది నిజం, ఇది సత్యం, ఇది యథార్థం. నువ్వు ఏ కోణంలో చూసినా అది ఫ్యాక్టే, దాన్ని మార్చలేము. అది జరిగిన చరిత్ర. నీవు కూడా తిరిగి లేపబడతావు. ఎప్పుడు? క్రీస్తు నందు విశ్వాసం ఉంటే, క్రీస్తును నువ్వు విశ్వసిస్తే ఆ నిత్య జీవాన్ని, క్రీస్తు ఎక్కడికైతే తిరిగి లేచి ఎక్కడికైతే వెళ్ళిపోయారో నువ్వు అదే ప్రదేశానికి వెళ్ళిపోతావు అని సువార్త చెప్పాడండి. కానీ ఎందుకో రాను ఈ విషయం పట్ల నమ్మకం అనేది సన్నగిలిపోతుంది సంఘానికి. పెద్దగా ఈ విషయాలు లెక్కలో తీసుకోవట్లేదు. క్రీస్తును నమ్ముతున్నారు. అక్కడ రాయబడిన అంశం ఏంటి 19వ వచనంలో అంటే క్రీస్తును నమ్ముతున్నారు, నమ్మట్లేదని చెప్పట్లేదు ఆయన. కానీ ఆ నమ్మకము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ ప్రార్థన ఎక్కడి వరకు ఉంది అని అంటే ఆయన దేవుడు అండి, ఆయన మహానుభావుడు అనుకొని ఆయన నుంచి ఏదో ఈవిని ఆశించే విధంగానే ఉందండి. అమ్మ, అర్థమవుతుందా మీకు ఈ భాష? ఆ రోజు నా కొరింథీ సంఘం గురించి ఆయన ఆవేదన ఎందుకు చెందుతున్నాడు అని అంటే ముందు యేసుప్రభుని నిరీక్షిస్తున్నాడు, యేసుప్రభుని ప్రేమిస్తున్నారు, యేసుప్రభు పట్ల సహాయంగా ఉంటున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు. అది దేని గురించి అని అంటే ఈ జీవిత కాలం మట్టుకు, అనగా మన జీవితానికి, భౌతిక ప్రపంచానికి అవసరమేనే, మన కుటుంబ ఎదుగుదలకు, మన వ్యక్తిగత ఎదుగుదలకు, ఏమండి, మన కుటుంబాలు దీవించబడడానికి ఈ కోణంలోనే క్రీస్తును చూస్తున్నారు. అవి చేస్తాడా క్రీస్తు? ఎందుకు చేయడండి? ఎందుకు చేయడు ఆయన? అవి చేయలేదా? మనకి ఏయట్లేదా అండి? మనకి ఏయట్లేదా? ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నిసార్లు నిన్ను ప్రమాదం నుంచి కాపాడలేదు చెప్పు? బైబిల్లో రాయబడిన కొన్ని అయినా అవన్నీ నీ జీవితంలో జరగట్లేదా? ఎన్నిసార్లు నేను ఓదార్చలేదు చెప్పాయినా? ఎన్నిసార్లు నేను ప్రమాదం కాపాడలేదు? ఎన్నిసార్లు నీకు సహాయం అందించలేదు? ఎన్నిసార్లు నేను బాగు చేయలేదు? ఏమండి, ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకొని ఇక వీటి కొరకు మాత్రమే భక్తి అన్నట్టుగా ఉందండి. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ప్రార్థన చేయండి, ఇంతేనా నీ భక్తి అంతా? గుడ్, నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు. ఏమండి, అలా చాలా అంటే అంతేనండి, ఇంకా అంతే, దేవుడు నన్ను దీవించాడు, వెరీ గుడ్. పిల్లలు కాని వారు ఉన్నారనుకోండి, ఇక అదేనండి, అదే వారి కాన్సెప్ట్ అంతా అదే. ఈ గీత దాటి బయటకు రాడు, ప్రపంచ చరిత్ర చూడడు, అన్నిటికీ మించిన బైబిల్ కోణంలో చూడడు. ఇక అదే వానికి ధ్యాస, అదే వానికి రంది, అదే బీపీ, అదే షుగరు, ఇక అన్నీ అదే. అంతేనా? ఇంతేనా? ఏమండి, కష్టాలు వచ్చేసాయి అంతే, ఇంకేం లేదండి. ఇవే దేవుడా ఇవి తీర్చండి తండ్రి. కూట్ల రాయి తీయలేనాడు ఎట్ల రాయి తీస్తాడంట. ఈ సామెతలు, ఈ సహాయం చేయలేని వాడు పరలోకం ఇస్తాడంట, తనను తాను రక్షించుకోలేని వాడు అన్నట్టుగా లేదా ఈ భాష. ఇలాంటి వర్షన్ వచ్చేసిందండి. మనం ఎంత బలహీనమైపోతామంటే, ఒకప్పుడు నువ్వు దేన్నైతే వ్యతిరేకించావో నువ్వు బలహీనమైనప్పుడు దాన్ని బలంగా నమ్ముతావు.
మంత్రాలు చేతుబడులు ఎక్కడ నువ్వు అని ప్రసంగాలు చేసిన నేనే, వాదించిన నేనే. అలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నా మనసు బలహీనమైతే నాకు ఎవడో చేసిండు కానీ ఇదా విశ్వాసం అంటే? మగ ఈ స్థితికి వెళ్ళిపోతామండి. ఇంచుమించు కొరింథియన్స్ అలాగే స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు పౌలు గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ జీవితకాలం మట్టికేనారా క్రీస్తు నమ్మడం బట్టి ఇంతేనా మీరు క్రీస్తులో చూసింది? అసలు క్రీస్తులో మరీ శ్రేష్టమైన ఉన్న సంగతి మీకు తెలుసా? క్రీస్తు చేసిన అద్భుతాలు మీకు అర్థమవుతున్నాయి. గుడ్, అది బైబిల్లోనే ఉంది కదండి. అంతే అర్థమైందా నీకు? క్రీస్తు చేసిన స్వస్థతలు మీకు అర్థమవుతున్నాయి. గుడ్. అంతే తప్ప ఆయన జీవితము, ఆయన మరణము, ఏమంటే ఆయన బోధ, ఆయన తిరిగి లేపబడడం, ఇవి నీకు అర్థం కావా అని పౌలు గారు చాలా సీరియస్గా మాట్లాడుతూ, ఈ జీవితకాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షిస్తే ఎందుకోరా దౌర్భాగ్యం అనేది సంతరించుకుంటా అని చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇవేవి జరగవా అండి యేసుక్రీస్తు వల్ల? పెళ్ళిళ్ళు కావా? ఆయన సహాయం చేయరా? పిల్లలు కారా? ఆయన సహాయం చేయరా? రోగాలు పోవా? ఆయన సహాయం చేయరా అనకండి. అవన్నీ మనకు చేస్తూనే ఉన్నాడు కదండి ప్రభు. కానీ అంతటితో క్రీస్తును అదే కోణంలో చూడకు. అదే ఆయన చేయగల సమర్థుడయ్యా, కానీ నీ విశ్వాసానికి ఒక పరిధిని ఇవ్వకు. ఇంతే ఏమండి, కలిమి విస్తరిస్తుంటే ఇది దేవుని ఆశీర్వాదం, ఓకే. కానీ అదే భక్తుడు అంటాడు, కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు అని మళ్ళీ చెప్పాడు. ఆ వాక్యం గుర్తు రావట్లేదా నీకు? గుర్తుకు రావట్లేదు ఆ వాక్యం? నా మట్టుకైతే వాక్యం ఒకలా ఉంటుంది, ఎదుటివానికైతే ఒకలా ఉంటుందా? ఏమండి ఆలోచించండి. కలిమి విస్తరించిన జీవానికి మూలం, గుడ్. నాకు లేదు కాబట్టి వాడు శాపగ్రస్తుడు అనాలనా? తప్పు కదా, అలా అనకూడదు కదా. నాకు లేదండి, ఉన్నవారిని చూసి అసహించుకోన్నా? ఎలా అయిపోయిందంటే మన సంఘంలో ఉన్న సైకాలజీ, నాకు ఉండాలి, నీకు నాకంటే తక్కువ ఉండాలి. ఇది చాలా కోణం పరిశీలించాను. ఇక మనం ఎదుగుతలేమండి, ఇక ఎదగం కూడా. నాకు ఉండాలి, నీకు ఉండాలి, ఎప్పుడు నాకంటే తక్కువ ఉండాలి. లోకులన్న బాగా మాట్లాడతారు, దేవుడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటాడు. వాడైన జ్ఞాని. అంతకంటే డేంజర్ స్థితిలో ఉన్నాం మనం. నీకు ఉండాలి, నాకంటే తక్కువ ఉండాలి. పొర్రపాటును ఎక్కువ ఉందనుకోండి, ఇవన్నీ పని అయిందండి. ఎందుకంటే మనం ఉపయోగించేది ఏది? వాక్యం. పరిశుద్ధమైన దాన్ని నా అక్కసు కొరకు ఉపయోగిస్తా, నాలో ఉన్న విషయాన్ని వెలగక్కడానికి ఉపయోగిస్తా. దీని పేరే పరిశుద్ధ గ్రంథం, కానీ నా అక్కసు కోసం దీన్ని ఉపయోగిస్తా. సేవకులైన వాళ్ళు, విశ్వాసులైన అందరిలా మోపేయం, తయారైనాం, ఏం సంపాదించుకుంటాం, ఏమో పుట్టాం మరి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలని జ్ఞాపకం పెట్టుకోండి. విశ్వాసం అనేది దేన్ని బేస్ చేసుకొని ఉండాలంటే క్రీస్తు మృతిని, ఆయన తిరిగి లేచిన విధానాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అదొక్కటి చాలండి ఈ ప్రపంచాన్ని మార్చడానికి, ఇంకేం లేదు. అదొక్కటి చాలు నేను బలంగా సజీవంగా నిలబెట్టడానికి. అదొక్కటి చాలు నేను పరలోకానికి గొప్పవానిగా తీసుకెళ్ళడానికి. అంత అమూల్యమైంది నీ విశ్వాసం, అంత అమూల్యమైంది అది నమ్మడం అంటే, దాన్ని అర్థం చేసుకోవడం అంటే. దాన్ని ఎలా మర్చిపోతామో, దానికి ఎక్కడ మనము ఏమండి జ్ఞాపకాలు లేకుండా పోతుందని యేసుక్రీస్తు ప్రభు శరీరంగా రొట్టెగా మనం ముందుంచాడు. ఎందుకంటే అది మరవకూడని జ్ఞాపకం, అది నువ్వు మరవకూడదు. నా మరణాన్ని అస్సలు మరవకూడదు. నీ విశ్వాసము, నీ భక్తి ఇదే బేస్ చేసుకొని ఉండాలి. నీకు అర్థం కానంత మాత్రాన అది చిన్న విషయం కాదు. ఏమండి ఇలా చెప్తున్నాడు. అందుకే ఆ కొరింథీ సంఘం ఎలా అయిపోయిందంటే, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా. అవునయ్యా, యేసు ప్రభు నమ్ముకుంటే బాగుతుంది. నేను కాదని చెప్పట్లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన సహాయం చేయడానికి బద్ధుడు. ఆయన మన సహాయతను గుర్తించి సహాయం చేయగల సమర్థుడు అండి. ఆయన అన్యాయస్తుడు కాదు కదా మన దేవుడు. మనము రోగంలో, నొప్పుల్లో, కష్టాల్లో, కన్నీల్లో ఉంటే చూసి ఆనందించి నువ్వు భక్తిగా ఉండాలిరా అని అనే రకం కాదు ఆయన. మన తండ్రి అండి. మనందరం మంచోళ్ళమని మీరు అనుకుంటే మనకంటూ 1000 కోట్ల రేట్లు గొప్పవాడాయన కదండి. అలాంటి వ్యక్తి మనకు సాయం చేయరా? కానీ నువ్వు అక్కడే ఉండకు బిడ్డ అని దాని అర్థం. నీ అవసరత ఆయనకు తెలుసు, నీకు సహాయం చేయాలని ఆయనకు తెలుసు, కానీ నువ్వు అక్కడే ఆగకు. కానీ నీ విశ్వాసం క్రీస్తు మృతిని ఆధారం చేసుకొని ఉండాలని చెప్తున్నాడండి. క్రీస్తు మృతిని, అందుకనే క్రీస్తులో ఈ లోక సంబంధమైన వెతుకోకు. క్రీస్తులో ఈ లోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, నీ చావుతో విడిచి వెళ్ళే వాటిని వెతుకోకు. ఏవండి, ఇంకా నువ్వు క్రీస్తులో వెతకవలసినవి, క్రీస్తులో నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా అంశాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన.
చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, ముగిస్తానమ్మా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనం, క్షమించండి. శ్రేష్టమైన ప్రతి ఈవిను సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. అంటే క్రీస్తులో నువ్వు వెతకవలసిన ఈవులేంటి? ఈవులు అంటే మనకు కావాల్సిన అవసరతలు, ఆశీర్వాదాలు అనే అర్థాన్ని గ్రామటికల్ లాంగ్వేజ్లో ఈవి అని పిలుస్తారు. అర్థమవుతుందమ్మా? ఈవి అనగానే గ్రామటికల్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారంటే, గ్రాంధిక భాషలో నీకు అవసరమైనవి ఆశీర్వాదాన్ని, నీకు మేలు చేసే వాటిని ఈవిగా మాట్లాడతారు. అదే భాష బైబిల్లో రాశారు. ఆయన ఏమంటున్నారంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనకు రావాలి. అది వస్తుంది. పరసంబంధమైన ప్రతి ఈవిని మీరు పొందాలి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పరసంబంధమైనది సంపూర్ణ వరాలు మీరు పొందాలి. వరాలు అనగానే మీరు ఏమో అనుకున్నారు, మెరాకిల్ చేయడానికి కాదు. ఇక ఇవి దేవుని నుండి మనకు వస్తాయి. వీటిని దేవుణ్ణిలో మీరు వెతకండి. ఇక వీటిని క్రీస్తులో మీరు చూడండి. ఏమండి, నశించుచున్న వారికి అది వ్యర్థంగా ఎందుకు కనిపిస్తున్నది అంటే, వాళ్ళు చూసే కోణం బాగలేదు. అందుకే అంటారు, చూసారా, చదువుకున్న వాళ్ళు శాస్త్రీయమైన దృక్కోణం ఉండాలండి మనుషులు అంటారు. ఏమండి, చూసే కోణంలో సున్నితత్వం అనేది ఉండాలి, ప్రశంస అనేది ఉండాలి. ఏమండి, శాస్త్రీయ హేతువాద దృక్పథం లేదు కనుకనే మనిషికి చాలా విషయాలు అర్థం కాకుండా పోతున్నాయి అంటారు. ఏమండి, అలాగనే ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే, నువ్వు క్రీస్తులో ఏం వెతుకుచున్నావు, ఏమి పొందాలనుకుంటున్నావు? శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతుంటే, క్రీస్తులో నువ్వు అడుగుతునే వేరు, నువ్వు ఆశపడుతునే వేరు, నువ్వు పొందాలనుకుంటునే వేరు, నువ్వు ఆశిస్తున్నది వేరు. అసలు ప్రతి శ్రేష్టమైన వాటిని ఎప్పుడు నువ్వు కోరుకుంటావు? శ్రేష్టమైన వాటిని ఉన్నావా నువ్వు ఎప్పుడు నమ్ముతావు? వాటి కోసం నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? అవి కావాలనే ఆశ నీలో ఎప్పుడు వస్తుంది? ఈ జీవితకాలం మట్టికేనా సంగమా? ఈ జీవితకాలం మట్టికి క్రీస్తును చూస్తున్నావా? అసలు క్రీస్తు అంటే మీకు తెలుసా అని? క్రీస్తులో ఒక ఔన్నత్యాన్ని ఆయన నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఏమండి, అది నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావో, ఇంకా ఆ విషయంలో నువ్వు చాలా అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతోనేనండి అపోస్తలులు పెద్దలందరూ ప్రయాసపడ్డారు. వాళ్ళ దగ్గర అద్భుతాలు చేసే శక్తి లేక కాదు, నా దగ్గర లేదు కదా, వాళ్ళ దగ్గర శవాలను తిరిగి లేపే శక్తి లేక కాదు అండి. అన్ని శక్తులు కలిగిన వాళ్ళు, అన్ని అధికారాలు కలిగిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తులో చూసే కోణం తప్పమ్మా అన్నారు. ప్లీజ్, మీరు క్రీస్తులో ఏం వెతుకుతున్నారు? అదా ఏం వెతుకుతున్నావు? ఏం చూస్తున్నావు ఆయనలో? నువ్వు ఏం చూస్తున్నావు ఆయనలో? ఏం అర్థమవుతుంది చెప్పు? అన్ని వరాలు ఉన్నాయిరా నాకు. పౌలను ఛాలెంజ్ చేస్తున్నాడు. అసలు నా బట్టలు తలిగితేనే శవాలు లేచాయి, తెలుసా నీకు? నా బట్టలు తలిగితేనే శవాలు లేచాయి. అలాంటి నేను ఏం కలిగి బ్రతుకుతున్నాను? నీకు అర్థం కావట్లేదు. ఇది కూడా నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఇంకా నీ మెదడు ఎదగదా? అది అభివృద్ధి సాధించదా? అసలు నీ మెదడు, దేవుడిచ్చిన నీ మెదడు ఎంత విలువైనదో తెలుసా అని ఒక ఆయన బుక్ రాశాడండి. ఈ మెదడు పైనే అన్నిటికంటే ఖరీదైన ప్రదేశం ఏంటి అని వాట్సాప్లోనే వచ్చింది. అన్నిటికంటే ఖరీదైన ప్రదేశం ఏంటి, ఖరీదైనది ఏందని అడిగితే కొంతమంది వారి వారి కోణాల్లో కొన్ని విషయాలు చెప్పారు. బంగారం, ఉద్యోగము, స్టేటసు, ఇక కొంతమంది వేరే వేరే కూడా చెప్పారు. ఏమండి, స్త్రీ ప్రేమ, పురుషుని ప్రేమ, బిడ్డల ప్రేమ, ఓకే గుడ్. కానీ ఆయన ఏమంటే అన్నిటికంటే ఖరీదైన ప్రదేశం ఏంటో తెలుసారా? సమాధి అన్నాడు ఆయన. ఎందుకంటే మానవ మేధస్సు చాలా పెద్దది, గొప్పది. అసలు దాన్ని సరిగా ఉపయోగించకుండానే, వాడు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండానే ఖరీదైన పదార్థాన్ని అందులో వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అర్థమవుతుందా ఆయన మాట్లాడిన కోణం? మీకు అర్థమైందో లేదో? ఖరీదైనది ఏంటంటే మెదడు, జీవితాన్ని. అసలు ఆ జీవితం విలువ అర్థం చేసుకోనకుండానే దాన్ని ఆ సమాధిలో పడేసి వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే ఇందులో అంతుంది ఈ బ్రెయిన్లో.
ఈ జీవితం అంత విలువైంది. ఈ మృతమైన, ఈ పాపమైన ఈ శరీరం ఏమండి పరిశుద్ధతను పొందేంత శక్తి ఉంది దీనికి. ఈ మృతమైన శరీరం ఏమంటే కుళ్ళిపోయిన ఈ శరీరం నిత్య జీవాన్ని, ఆ అక్షయమైన శరీరాన్ని పొందే కెపాబిలిటీ ఉంది దీనికి. నీకు తెలుసో తెలియదు. అంత పెద్ద శరీరాన్ని వాడు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు? అంతే, ఏదో కొంతకాలం మాత్రమే తృప్తినిచ్చేవి. మీ మొబైల్ కావచ్చు, మందు కావచ్చు, సరదాలు కావచ్చు, ఫోన్లో చిన్న చిన్న ఉంటాయి కదా వీడియోస్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అవి, అలాంటివి కావచ్చు. ఇవి కొంతవరకే నీకు తృప్తినిస్తున్నాయి. వీటిని ఏమంటారు తెలుసా? హితశత్రువులు అని పిలుస్తారంట తెలుగు భాషలో. హితశత్రువులు. అవి నీకు మంచిగానే అనిపిస్తుంది కానీ అది నీ శత్రువురా అన్నాడు. ఇక వీటి కొరకే నీ విలువైన సమయాన్ని, నీ విలువైన జీవితాన్ని, నీ విలువైనదంతా దానికోసం ఖర్చు చేసి అలా పడేసిపోతున్నావు. ఆ తొడుగుని, ఆ మెదడుని, నీ ఆలోచనని. అసలు ఎంత గొప్పదో తెలుసా అది? పరలోక సంబంధమైన శాశ్వతమైనది, మరణమే లేని ఆకారాన్ని పొందే కెపాబిలిటీ ఉందా దీనికి? ఇంత పెద్ద దేహాన్ని, ఇంత పెద్ద శరీరాన్ని నువ్వు ఏం నాశనం చేసావురా? ఇక నేను వదులుతాడురా దేవుడు? ఇంత ఖరీదైందని నాశనం చేసావు. నీ మెదడు ఎంత గొప్పదో తెలుసా? అది చాలా ఖరీదు అని లోకమే మాట్లాడుతుంది. బైబిల్ చెప్తున్న పరిభాష కూడా అంతే. నీ ఆలోచన సరిగా లేదు. పేతురు గారు వచ్చారంట అక్కడికి. పేతురు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. సీమోను దాన్ని చూశాడు, గారెవాడిన సీమోను. అపోస్తలుల దగ్గర కొంత అమౌంట్ ఇచ్చి, అయ్యా నాకు కూడా అలాంటి పవర్ ఇవ్వండి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నీ ఆలోచన సరిగా లేదు బ్రదర్ అన్నాడు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నది నీకేంటో నీకు తెలియట్లేదు, నువ్వు వేరే కోణంలో దాన్ని అడుగుతున్నావు. కాబట్టి నువ్వు వెలుగు చూడకుండా అంతే అన్నాడు. ఎందుకంటే నువ్వు చూసే కోణం బాగలేదు కదా, అసలు నువ్వు చూడకుండా బతుకుతావు పో అన్నాడు. చూపే కోల్పోయాడు. పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఇదే కాన్సెప్ట్. క్రీస్తులో నువ్వు చూసేది నీకు అర్థం కావట్లేదు. క్రీస్తులో నువ్వు ఏం చూడాలను? అసలు ఏం చూస్తున్నావు క్రీస్తులో? నువ్వు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆయన చూస్తుంటే నువ్వు క్రీస్తులో వెతుకుతున్నది వేరు, ఆలోచన వేరు. ఏంటేంటో వెతుకుతున్నాం క్రీస్తులో. మరి అవి కూడా దక్కుతున్నాయా అండి? చెప్పాను కదా, అవి కూడా ఇవ్వగలని సమర్థుడు ఆయన. నీతిని, రాజ్యాన్ని వెతికే వారికి అవి కూడా ఇస్తాడు. ఎంత ఇచ్చినా ఇంకా సారిపోని కొన్ని హృదయాలు ఉంటాయి, ఇవన్నీ తృప్తే ఉండదు. ఎంత ఇచ్చినా, ఎంత చేసినా ఇంకేదో నాకు దేవుడు చేస్తాడని వాడు ఎప్పుడు వాని జీవితకాలం అంతా ఏడిపోయి. ఇవన్నీ మనం ఏం చేయలేం. అవి కొన్ని వ్యాధులు. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, రైట్. కాబట్టి మరీ శ్రేష్టమైన వాటి దాన్ని వెతుక్కునే విషయంలో క్రైస్తవ్యం ఉండాలి, మన విశ్వాసం ఉండాలి. మరీ శ్రేష్టమైన దాని కొరకు మరలా చెప్తున్నాను. ఇంకా ముందుకెళ్దామండి. లూకా సువార్త ముగిస్తాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి బోధించుకునేటివి. 11వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం. అమ్మ జాగ్రత్త వినండి. 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరీ శ్రేష్టమైనవి ఇస్తాడని దాని అర్థం అండి. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? తల్లిదండ్రులు పిల్లలకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కనుక. ఏమండి అక్కడ రాయబడే కాన్సెప్ట్ అది. ఒక తల్లి గుణం ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. యేసుప్రభు చెప్పాడు, దాన్ని మనం అంగీకరించాలి. ఈ ఆయన కంటే ఫిలోసాఫర్, ఆయన కంటే భవిష్యత్తు జ్ఞాని, ఈ ఆయన కంటే మీద ఎవరు లేరు కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక తండ్రి ఏం చేస్తున్నాడంట, తన కుమారుడు గుడ్డును అడిగితే తేలునిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా ఏమండి అని చెప్తున్నాడండి. మీరే మంచి ఈవులను ఇయ్యగా అన్నాడు. ఒక తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల కొరకు బెస్ట్ ఇవ్వాలని ఆశపడతాడు. బెస్ట్. మరి పరలోకమందున తండ్రి నీకు బెస్ట్ ఇవ్వడా? ఏమండి నువ్వు నీ తండ్రిని ఏదో చిన్నది అడిగితేనే పెద్దది ఇవ్వాలనుకుంటాడు. ఇవ్వాలనుకుంటే అప్పుడే కాదు, ఫ్యూచర్. అలాంటిది దేవుడు నీకు ఈ చిన్నదే ఎందుకు ఇస్తాడని ఆశపడుతున్నావు? ఈ చిన్నదే కావాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? అంతకంటే గొప్పది ఇస్తామని ఆయన ఆశపడుతుంటే నువ్వు అడుగుతున్నది ఏంది, నువ్వు ఆలోచిస్తున్నది ఏంది, నీ ప్రార్థన ఏంది, నీ విశ్వాసం దేని చుట్టూ తిరుగుతుంది? ఆయన అడుగు వారికి మరీ శ్రేష్టమైనవి, అదే పరిశుద్ధాత్మ. ఆయన అడుగు వారికి మరీ శ్రేష్టమైన ఇస్తానని కోరుకుంది. కానీ ఎవడు అడుగుతున్నాడండి ఆయనను? ఎవరు అడుగుతున్నారు చెప్పు? ఇప్పుడు పెళ్ళి అవుతుంది 7వ తారీఖు, వాళ్ళ కాన్సెప్ట్ అంతా పెళ్ళి లొల్లి లేకుండా జరుగుతుందా? ఇంతే.
ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం పోతే చాలు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పరీక్షలు రాయడానికి వెళ్ళారు కొంతమంది విద్యార్థులు. ఆ పరీక్షలో మంచిగా వస్తే చాలు, ఓకే గుడ్. ఆ తర్వాత అదొక్కటి, ఉద్యోగం ప్రమోషన్ వస్తే చాలు. అంటే మన కాన్సెప్ట్, మన ప్రార్థన, మన ఆశ ఒక పరిమితి కలిగి ఉంది. అది తర్వాత ఇంకోటి, ఎప్పుడు మరి నేను నిత్య జీవం వస్తే చాలు, నాకు ఆ ప్రభుని, ఆ వాక్యాన్ని, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అని లైఫ్ టైం గోల్ కలిగి ఎప్పుడు బ్రతుకుతావు? పెళ్ళి కాలేదు, కాన్సెప్ట్ అంతా పెళ్ళి అయితే బాగుండు, అందరికీ అవుతుంది, నాకైతే లేదు. అదొక తలకాయ నొప్పి. మళ్ళీ కరెక్టే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే వీని గుండెలో అనుబాంబులు పడుతూ ఉంటాయి. ప్రభువా సహాయం చేయండి, దయ చూపించండి, నీ దండం. ఓకే గుడ్, అది అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన ఇంకే ప్రాబ్లం ఉంటుంది. పిల్లలు మళ్ళీ స్టార్ట్. ఎప్పుడు రా నువ్వు వాస్తవమైన దాన్ని అడిగేది? ఇక పిల్లలు అయిపోయిన తర్వాత ఆడపిల్లలు కుడుతున్నారు, అదే తలకాయ నొప్పి. మళ్ళీ ప్రభువా కొంచెం ఆ లింగ మార్పిడి అన్నట్టు. ఓకే, అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్. ఆ తర్వాత ఇంతే. నువ్వు ఎప్పుడైనా ఈ జీవితకాలం మట్టుకు వెళ్తావు. ఎందుకంటే అది అంతే బిడ్డ. దాని పవర్ ఎలాంటిది, నేను ఎప్పుడు మెసలనియది, నేను ఎప్పుడు ఆలోచించనియది, నేను ఎప్పుడు అసలు ఏంటి ఈ జీవితం, వాట్ ఈజ్ లైఫ్ అనే క్వశ్చన్ నీ హృదయంలో రేజ్ కానియది. ఒక క్రైస్తవుడుగా నేను క్రీస్తులో ఏమి వెతకాలి, క్రీస్తు నుంచి నేను ఏమి పొందాలి అనే కాన్సెప్ట్ వైపు నీ హృదయం వెళ్ళనియదు బిడ్డ. ఆ తర్వాత సంఘానికి వచ్చినావు అనుకోండి, కొంత మంచి సీరియల్ కట్టుకుంటే అప్పుడు అది కూడా నేను డిస్టర్బ్ చేస్తుంది. అంత బలహీనమైన స్థితి మనది. చూసినావా, వాళ్ళు ఎంత మంచిది కట్టుకోరు. బ్యాగ్ వేసుకొని వచ్చిందంట, వీనికి కలమంట. బ్యాగ్ వేసుకొని వస్తే నీకెందుకు కలమంట? కవర్లో పెట్టుకొని రావాలన్న బైబిలు. ఏమంటే ఇదో కాన్సెప్ట్. అటు ఇటు పోతుంటే ఇల్లు కట్టుకుంటూ అదో కళ్ళమంట మనకు. ఎప్పుడు నీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటే చెప్పు, ప్రభా నాకు కూడా సహాయం చేయండి. ఓకే సరే అని దయగలవాడు కదా అనుకుందా. అంతటితో ఆగుతుందా? ఆగదండి. ఎందుకంటే మనిషికి అవసరాలు అనేకం. మన అవసరం ఎప్పుడు తీరదు, అది రూపం మారుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ఆయన చెప్పాడు, బిడ్డ ఇవి కాదు నాయన, అస్సలు ఉందిరా అడిగేది, నువ్వు అస్సలు ఉందిరా పోరాడేది, నువ్వు అస్సలు ఉందిరా బ్రతికేది, అస్సలు దాన్ని ఇసిపెట్టి నువ్వు దేనిదేనో వెతుకుతున్నావు, అవే ప్రామాణికమైపోయినాయి ఏంటి అని సంఘం అంతా ఆవేదన చెందుతుందండి. పెద్దలు, నువ్వు వెతకాల్సింది క్రీస్తులో వేరు, నువ్వు చూడాల్సింది క్రీస్తులో వేరు, నువ్వు అనుభవించాల్సింది వేరు, నువ్వు పొందవలసింది వేరు బిడ్డ. కానీ నువ్వే అంతా వేట వెళ్తుంది ఎందుకు? సైడ్ అయిపోయినావు, ట్రాక్ తప్పినావు. ట్రాక్ తప్పినావు అంటే కారణం ఏంటి? నువ్వు దేన్నో మనసులో తీసుకున్నావు. ప్రభువా వానికి G+1 కనీసం నాకు G అని ఉండాలి కదా, న్యాయమే. అంతటితో ఆరుతుంది ఆ దాహం? అది ఆగదు బిడ్డ. అది ఒక దాహం అని పోల్చాడు ఒక భక్తుడు, అది ఆగదు. ఇంకోటి చచ్చిపోయేటప్పుడు కూడా ఏం కావాలమ్మా? నేను చచ్చిపోతున్నానయ్యా, నా బిడ్డల్ని దీవించు. ఇక మారవురా నువ్వు. ఒక తల్లి నీ తండ్రిని అంటే చచ్చిపోయే ముందు నీ కోరిక ఏంటంటే, నేను ఎలాగో పోతున్నా, నా బిడ్డని దీవించు దేవుడా, ఓకే నువ్వు వెళ్ళిపో అన్నట్టు. అలా అయిపోయిందండి. ఇవన్నీ తప్ప నేను అనట్లేదు, అదే కాదు అంతకు మించి ఉన్నది బిడ్డ. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించు. ఏమంటే అంతేకాదు, అంతకు మించి ఉంది. నీ మరణం నేను సమీపిస్తున్న కొద్దీ అంతకు మించి ఉంది బిడ్డ. అది బదిలీ చేస్తూ వచ్చేది కాదు. అది ఏదో వయసు అంతా అయిపోయిన తర్వాత ప్రభువా స్తోత్రం హల్లెలూయా అంటే వచ్చేది కాదు బిడ్డ. అది అంత చిన్నదా? అది అంత చిన్నది అనుకుంటున్నావా? దాని కొరకు జీవితాలు త్యాగం చేశారు, దాని కొరకు దాన్ని చూస్తూ బ్రతికారు, దాని కొరకే సమస్తాన్ని పెంటగించుకున్నారు, దాని కొరకే సమస్తాన్ని ఎడంకాలతో జరిపి వెళ్ళిపోయారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. 11వ అధ్యాయం 35. స్త్రీలు మృతులైన తమ శ్రేష్టమైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఈ వచనం మీరు చదవండి ప్రియ దేవుని పిల్లలారా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎందుకంత వేదన భరిస్తున్నారంటే వాళ్ళని పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు సైకాలజికల్గా భక్తి అనే ముసుగుల వ్యాధిగ్రస్తులు ఏం కాదండి, సంపూర్ణ ఆరోగ్యవంతులు వారు మరీ శ్రేష్టమైన దాని కొరకు ఆలోచిస్తూ, మరీ శ్రేష్టమైన దాన్ని పొందాలని, మరీ శ్రేష్టమైన దాని కొరకు వారి కుటుంబాలు నిలబడాలని, మరీ శ్రేష్టమైన దాని వల్ల ఆశీర్వదించబడాలి అని
వాళ్ళు ఈ లోకంలో చాలా 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 కోల్పోయారు అని మనం అంటాం. వాళ్ళు కోల్పోలేదు, జీవితాన్ని నిర్మించుకుంటున్నారని బైబిల్ చెప్తుంది. వాడు అమాయకుడు ఎలా బతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, లేదు, రాబోయే దాని కొరకు వాడు ఖచ్చితమైన ప్రణాళిక కలిగి బ్రతుకుతున్నాడు. తెలుసా మీకు? వేగం లేస్తూ అసలు జీవితమా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు రాబోయే దాని కొరకు బలమైన పునాది వేసుకుంటున్నాడు. ఏవండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఊహలో బ్రతకకూడదండి. ఇంతే జీవితం అని ఎప్పుడు అనుకోకు. చదువు అవసరమే ఏవండి, పిల్లలకు మంచి లైఫ్ అవసరమే అని నువ్వు అనుకుంటున్నావు, గుడ్. కానీ అంతకు మించి ఉంది బిడ్డ, నీకు తెలియట్లేదు. అంతకు మించి ఉంది. నీ మరణంతో విడిచిపెట్టబోయేదే ఇదంతా. నీ మరణంతో, నీ చావుతో వదిలిసిపోయిపోదే. కానీ ఒకటి ఉంది దానికంటే మించి, దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. మేము ఉన్నాం కదా, అంతకంటే చెప్పట్లేదు. మేము చెప్పేది ఒకటి, మా బ్రతుకులకు చేసేది ఒకటి, అదో తలక నొప్పి. చెప్పేది ఒకటి, మళ్ళీ తిరిగేదంతా జీవితం అంతా దేని చుట్టూ, మళ్ళీ ఈ జీవిత సంబంధమైన వాటి చుట్టుకే. ఇవే పర్మినెంట్ అన్నట్టు, ఇవే శాశ్వతమైనట్టు, ఇవి ఉంటేనే విలువ అన్నట్టు బ్రతుకుతున్నాం. కోల్పోవడానికి ఇష్టపడతలేము. రిస్క్ చేయడానికి క్రైస్తవుడు ఇష్టపడతలేడు. ఏవండి, రిస్క్ చేయడానికి, వర్క్ చేయడానికి ఓ క్రైస్తవుడుగా నేను ఇష్టపడతలేను. ఈజీ 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 కోణం ఎంచుకున్నాం. తేలికగా వచ్చేది ఎప్పుడు నీ సొంతం కాదు, గుర్తుపెట్టుకో. అది మేధావులే చెప్పారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరీ శ్రేష్టమైనది నువ్వు కావాలి అనుకుంటే క్రీస్తులో నువ్వు చూడు, అది సాధ్యమవుతుంది. నీ ఆలోచన విధానం నువ్వు మార్చుకో. నువ్వు క్రీస్తులో ఏం పొందాలనుకుంటున్నావో ఒక గురి, లక్ష్యంతో పోరాడు. దానికి మరణం వరకు పోరాడాలి. ఇగో నా పరుగును తుదముట్టించి తిని అన్నాడు పౌలు. ఎందుకంటే ఆయన విన్నర్. ఇక నేను పొందుతాను దాన్ని. నా మరణమే దానికి బార్డర్ లైన్. అప్పటి వరకు పోరాడారు ఆయన, అప్పటి వరకు పరిగెత్తారు ఆయన. ఇక నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. అది ఎందుకంటే నా బార్డర్ లైన్ ఎప్పటి వరకు అంటే, నేను దాటవలసిన గీత ఎప్పటి వరకు ఉంది అని అంటే, నా మరణం వరకు నమ్మకమ్మగా నేను పోరాడాలి. ఏవండి, అందుకనే పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒక మాట. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1:9 ముగిస్తానమ్మా, అయిపోయింది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను 1:9 చదువునైనా. మీరు శ్రేష్టమైన కార్యములను అవును వివేచింపగల వారగుటకును, అవును మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, అవును ఇందువలన దేవునికి మహిమ. సరిపోతుంది. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై ఉండాలన్నాడు. ప్రేమ వలన అతి శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుతావని చెప్తున్నాడు. మన ప్రేమలు ఎలా ఉండాలంటే అనుభవం ఉండాలి. లవ్వా లస్టా అని ఒక ఆయన అన్నారు. కరెక్టే, ఆ 2 పదాలు కరెక్టే. 2 పదాలు అర్థవంతమైనవి, అపవిత్రమైనవి కావు అవి. కానీ వినియోగించే తీరులో ఉంది అంతే. ఏమండి, లస్ట్. ప్రియ దేవుని పిల్లలారా, నేను జ్ఞాపకం పెట్టుకోండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు, నీకు శ్రేష్టమైన కార్యాన్ని వివేచించాలి, ఆలోచించాలి అని చెప్తున్నాడండి ఆయన. మీరు శ్రేష్టమైన కార్యములు ఉన్నాయి, ఈ కార్యములే కాదయ్యా, శ్రేష్టమైన కార్యం ఉంది. పెళ్ళి 100 అబద్ధాలడని పెళ్లి చేయి, లోకం దృష్టిలో శ్రేష్టం. దానికంటే మరీ శ్రేష్టమైన కార్యం ఉంది కదా, మరి దాని గురించి ఎందుకు ఆలోచించవు? దాని గురించి ఎందుకు అంత రిస్క్ చేయవు? దాని గురించి ఎందుకు అంత ప్రయాసపడవు? చెప్పు. దానికోసం ఏమైంది నీ రిస్క్, నీ పట్టుదల, నీ ఓపిక? తెలియదు కదా. మరీ శ్రేష్టమైనది ఏంటో, దేని కొరకు రిస్క్ చేయాలో నీకు వివేచన కోల్పోయావు అన్నాడు ఆయన. ఆయన అంటున్నదే, శ్రేష్టమైన కార్యాన్ని వివేచించుటకు నీకు లేదు అంతా అన్నాడు ఆయన. ఎందుకంటే నా బ్రెయిన్ మొద్దు వారిపోయింది, దానికి లాకేశాడు ఎవడో. అంతకంటే మించి ఎక్కువ ఆలోచించేది అది అంతే. ఒక దగ్గరికి వాక్యం చెప్తుంటే తెలుసా, ఏదో చెప్పబోతున్నావు తెలుసానా నాకు, ఓకే వెరీ గుడ్, ఇంకేం చేయమంటావు, నాకు మీరు బాప్సం వేయచ్చు, నేను ఇచ్చినందుకు మునుగుపో అన్నా. మునుపో. ఒక చెప్తున్నాను, అమ్మ ఇది అసలు మీరు ఏమనుకుంటున్నారు క్రిస్టియానిటీ అని చెప్తుంటే తెలుసు, ఓకే ఆయనకు అర్థమైంది, నవ్వుతున్నాడు. 2వ చెప్పబోయాను, తెలుసా. మృతుల పునరుత్థానం తెలుసా అమ్మ, ఇక నేను బాప్సం ఇవ్వాలి నీకు. ఓ పని చేయి, మీ ఇంట్లో షవర్ ఉంటే ఆన్ చేసుకో, మునుగు దాని కిందనే, దరిద్రం పోతుంది. అనలేదమ్మతోటి, అనుకొని వచ్చినయ్యా.
అంటే పాపం మన మనోభావం దెబ్బతీసినట్టు అవుతుంది కదా, అట్లా అన్నమాట. ఇంకొకటి అండి, ఫిలిపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక పౌలు గారండి, ఆయన అతి శ్రేష్టమైనది ఉంది ప్రభులో, నేను వెతుకుచున్నాను దాన్ని, దాని కొరికే నేను సమస్తాన్ని నష్టపరుచుకొంచున్నాను. ఏమండి చూశారా, ఎప్పుడు జ్ఞాని జ్ఞానిలాగానే ఆలోచిస్తాడు, ఇప్పుడు మేధావిలాగానే ఆలోచిస్తాడు. చనిపోయే శవంలో కూడా వాడు జ్ఞానాన్ని వెతుకుతాడు. అందుకే మనం శాస్త్రవేత్త అన్నాం మనం. ఏమండి అలా అన్నమాట. కవి రాలిపోయే పువ్వులో కూడా వాడు కావ్యాన్ని వెతుకుతాడు. అందుకే మనకి కవి అన్నాం. అలాగే నేను మాట్లాడుతున్నాడు ఏమని మరొకసారి చదువుతాను ఆయన 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టంగా ఎంచుకొని ఆయన అన్నాడు, క్రీస్తు నిమిత్తం సమస్త నష్టంగా ఎంచుకుంటున్నాను. మీ కోణంలో మీరు అనుకుంటున్నారు కదా, పాపం పౌలు గారు అమాయకుడు అండి, ఏముంది ఆయనకు, పిచ్చోళ్ళక ఊరు తిరుగుతున్నా మీరు అనుకుంటున్నారు. మీ రకం నష్టపోతాను అనుకుంటే నేను దేనికోసం అలా చేస్తున్నాను తెలుసా? క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం అన్నాడు. క్రీస్తును గూర్చిన అదేనా యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది. మీకు క్రీస్తు గురించి తెలుసు, ఎందుకంటే ప్రభువు దయాళుడు, ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు. నీకు అంతే తెలుసు బిడ్డ, నీకు అంతే తెలుసు. కానీ క్రీస్తులో నాకు అతి శ్రేష్టమైనది తెలుసు. దాని కొరకు నేను రిస్క్ చేస్తున్నాను. అసలు పౌలను నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆసియా దేశాన్ని పరిపాలించిన వారే నాకు స్నేహితులు రా అన్నాడు. ఆసియా దేశాన్ని పరిపాలించిన వారే. ఆసియాని ఎందుకు మాట్లాడుతున్నానంటే అప్పుడే అది ప్రపంచంలో ఖండం అదొకటే, అక్కడి నుంచే జనం విస్తరించారు. ఆసియా అంటే భూభాగం అన్నమాట. అప్పుడు పౌలు గారు రాస్తున్న కాలానికి ఆసియా అంటే అదే, ఆస్ట్రేలియా తర్వాత వచ్చింది భూమే. ఎక్కడ యూరోప్లో ఉన్న వాళ్ళ ఖైదీలను వాళ్ళకు మరణశిక్ష విధించలేక చంపడం తప్పు కదా అని ఆలోచించిన వాళ్ళు, ఉరిశిక్ష వేయకూడదు కదా బైబిల్ ప్రకారం, చంపే హక్కు లేదు కదా, మరి వాళ్ళు ఎలా మార్పు రావాలని అనేకమైన ప్రయోగాలు చేసిన తర్వాత వీడు మారడు అనుకున్న వారిని శిక్షించుట కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే ఆస్ట్రేలియా. అదొక దీవి, అక్కడ పడేసి వచ్చారు. క్రమక్రమంగా అదొక ఖండమే, దేశమే అయిపోయింది. అలా అన్నమాట. ఆయన ఏమంటున్నానంటే క్రీస్తులో నేను అతి శ్రేష్టమైన దాన్ని వెతుకుతున్నాను. మరి నువ్వేం వెతుకుతున్నావు? ఈ జీవితకాలం మట్టికి వెతుకుతున్నావు కదా. తమ్ముడు మీరేం వెతుకుతున్నారు? నీ అవసరత కోసం వెతుకుతున్నావు కదా. లేదు, పౌలు అనే నేను ఏం వెతుకుతున్నానో తెలుసా? క్రీస్తులో అతి శ్రేష్టమైనది ఉంది, అది నేను వెతుకుతున్నాను. అందుకే అందరం అనుకుంటున్నారు పౌలు నష్టపోతున్నారు అనుకుంటున్నారు. లేదు, నేను అది సంపాదించుకోవాలని చూస్తున్నాను, దానికోసమే నేను ఖర్చు చేస్తున్నాను, దానికోసమే నేను రిస్క్ చేస్తున్నాను. మరి క్రీస్తులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం వెతుకుతున్నారు? మీరు అందరూ క్రీస్తులో మనం ఏం వెతుకుతున్నాం? శ్రేష్టమైనదని వెతికేది ఈ జీవితకాలం మట్టికే సరిపోయేదా? ఏమండి, ఈ జీవితకాలం మట్టికే సరిపోయేది క్రీస్తులో వెతుకుతున్నామా? లేదు, క్రీస్తులో నేను శ్రేష్టమైన దాన్ని వెతుకుతున్నామా? ఈ మనల్ని మనం నిర్ణయించుకుందామండి. క్రీస్తులో నువ్వు ఏం చూస్తావో నీ దృష్టిలోనే ఉంది. కాకపోతే నీ ఆలోచన విధానం మార్చుకోవడానికి బైబిల్ సహకరిస్తుంది. క్రీస్తులో నువ్వేం చూస్తున్నావు? నీ రోగానికి స్వస్థత గుడ్, ఆయన చెయ్యడు అని అన్నట్ల దైవాన్ని ఆ కొలతతో కొలవకు అంటున్నాను. నీ అవసరత తీర్చడు అని నేను అనట్లేదు, దైవాన్ని ఆ కొలత చొప్పున కొలవకు అని చెప్తున్నది బైబిల్. ఏమండి, మరణాన్ని తప్పించువాడు దేవుడు గుడ్, దైవాన్ని ఆ కొలతతో కొలవకు. మరణం తర్వాత కూడా నేను జీవింపజేయగల శక్తి ఉంది ఆయనకు. ఏమండి, జీవమును పునరుత్థానము నేనే, నా యందు మరణించినడు వాడు ఎల్లప్పుడూ జీవించును అనేసరికి వాళ్ళకి అర్థం కాక జుట్టు విక్కురు. ప్రభు మాట అర్థం కాక జుట్టు విక్కురండి ఆ రోజున వాళ్ళు. మరి మీకైనా అర్థమవుతుందా లేదా? నేను జీవమును పునరుత్థానమును నేనే అన్నాడు ఆయన. క్రీస్తులో మనం వెతికేది, క్రీస్తులో మనం చూసేది శ్రేష్టమైనది ఉండాలి. శ్రేష్టమైన దాని కొరకు యాతన పడాలి. శ్రేష్టమైన దాని కొరకు మనం జీవితాన్ని నిర్మించుకోవాలి. శ్రేష్టమైన దాని కొరకు ప్రార్థన చేయాలి. శ్రేష్టమైన దాని కొరకు ఖర్చు చేయాలి. శ్రేష్టమైన దాని కొరకు ప్రయాసపడాలి. శ్రేష్టమైన దాని కొరకు రిస్క్ తీసుకోవాలి. కానీ క్రీస్తులో శ్రేష్టమైన పక్కన పెట్టుకున్నాం. అవసరత తీరితే చాలు ప్రభువా. భక్తిగా ఉంటాం, భక్తిగా ఉండమని చెప్పట్లేదండి. అంతే అనుకుంటున్నావు నీ భక్తి, అది కాదు, దానికి మించి ఉన్నది బిడ్డ. ఇంకా నువ్వు భక్తి చేయవలసింది దానికి మించి ఉన్నది. నువ్వు పాడవలసింది దానికి మించి ఉన్నది. నువ్వు పాట పాడాలి, నువ్వు దానికి మించి పాడాలి పాట.
నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. నువ్వు క్రీస్తులో దేన్నైతే చూస్తున్నావో అదే పాట నీ నోట వస్తుంది, అదే నీకు ఇష్టం. అంతే. క్రీస్తులను విశ్వసించిన దాన్ని బట్టే నీ పాట, నీ మాట, నీ వాక్య, నీ ప్రవర్తన ఉంటుంది కదండి. మన హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. కాబట్టి క్రీస్తునందు నువ్వు ఏది నిరీక్షిస్తున్నావు? నేను క్రీస్తును దైవంగా చూస్తున్న వారి కోసం మాట్లాడుతున్నా. అసలే క్రీస్తుని విశ్వసించిన వారి కోసం నేను మాట్లాడతలేను. పాపం తెలియదు కదా వాళ్ళకు. నేను తెలిసిన వారు గురించి క్రీస్తులో నువ్వేం వెతుకుచున్నావు? ఏం వెతుకుచున్నావు? నువ్వు వెతికేదే నీకు దొరుకుతుంది, అంతే, ఇంకేం లేదండి. నువ్వు దేనికోసం అయితే విశ్వసిస్తావో కుమారి, నీ విశ్వాసమే ఏం చేసింది అంతే. నువ్వు వెతికే అవ్వదు, నీకు దొరికింది. క్రీస్తులో నువ్వు అదే వెతికావు, నీకు అదే దొరికింది. కానీ పౌలు అన్నాడు, క్రీస్తు నిమిత్తం అతి శ్రేష్టమైనది నాకు తెలిసిపోయింది. ఆ సీక్రెట్ ఏందో, నేను దాన్ని కోరికే సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. దాని కొరకే నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. మీరు నాకేం బాధపడకండి. పాపం పౌలు గారు ఏం తింటారు అని పండ్లు కూలగారు బియ్యాలు ఏం పంపించకండి నాకు. అవి ఓకే, అవి తర్వాత సంగతి అన్నాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి క్రీస్తులో నువ్వు అతి శ్రేష్టమైనది వెతుకు. అతి శ్రేష్టమైనది ఏంటి? క్రీస్తు మరణం. అది చాలా విలువైనది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దీని కొరకే ప్రయాసపడండి, దాని కొరకే ప్రార్థన చేయండి, దాని కొరకే భక్తి కలిగి ఉండండి, దాని కొరకే ప్రకటించండి. ఇతరుల దృష్టిలో నువ్వు హేళన అయినా, ఇతరుల దృష్టిలో నువ్వు అది కొంచెం వాళ్ళు అర్థం కాకుండా నేను అపార్థం చేసుకున్నా, ఇతరులు నేను వేరే అనుకున్నా, నిరాశపడకు. ఎందుకంటే నీ విశ్వాసం పైన నీకు ఖచ్చితత్వం అనేది ఉండాలి. నీ విశ్వాసం పైన పూర్ణ నమ్మకం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ప్రకటిస్తున్నది ఇతరులు అపార్థం చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. అయినంత మాత్రాన యూటర్న్ తీసుకోకు. నువ్వు చెప్తున్న ఇతరులకు అర్థం కాకపోతుండొచ్చు, అయినంత మాత్రం నిరాశపడకు. ఏమండి, నువ్వు నమ్మే దాని పట్ల నీకు అవిశ్వాసం వచ్చి యూటర్న్ తీసుకొని బలహీనమైపోయి మళ్ళా లోకం ఛాయలనిలో కనిపిస్తున్నాయంటే ఇంకేం చేయలేమండి. కాబట్టి నువ్వు క్రీస్తులో శ్రేష్టమైన దాన్ని వెతుకుతావా, అవసరతను వెతుకుతావా? నీ దృష్టిలోనే ఉంది. ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు. నిజం, ఆయన అన్యాయస్తుడు కాడండి. నువ్వు ఏదైనా ఇవ్వగలడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు ఆయన. నీకు తెలియట్లేదు ఆ విషయం. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు. ఎన్నోసార్లు నీ ప్రాణాన్ని కాపాడ్డారు, ఎన్నో మేలులు చేస్తున్నాడు. కానీ అది గమనించిన నువ్వు అందులో దైవత్వాన్ని చూడాలి. ఏమండి, యోహాను గారు రాసిన పత్రిక 20వ అధ్యాయంలో అనేకమైన అద్భుతములు యేసుప్రభు చేశారట. కానీ కొన్ని మాత్రమే రాశాడు. ఆ కొన్ని ఎందుకు రాశావయ్యా అంటే ఆయన అన్నాడు, క్రీస్తులో దైవత్వాన్ని చూడాలరా వాడితో అన్నాడు. చూశారా మాట? ఒక మాట చూపి ముగిస్తానండి. యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన పత్రిక ఏమండి చివరి అధ్యాయానికి వద్దాం, ముగిస్తానమ్మా, అయిపోయింది. 20వ అధ్యాయము 30వ వచనం. అనేకమైన ఇతర సూచక్రియలను యేసుక్రీస్తు తన శిష్యులు చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడి. అద్భుతాలు ఎందుకు చేశాడు యేసు ప్రభు అని అంటే అపోస్తలులు ఆలోచించిన విధానం వేరు, పరిసయ్యులు ఆలోచించిన విధానం వేరు. యేసు ప్రభు ఎందుకు స్వస్థతలు చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ బలహీనతను గమనించి వాళ్ళకి ఏదో సహాయం చేసి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొంచున్నాడు అని ప్రచారం చేశారండి యేసు ప్రభు మీద. ఆయన చేసిన ఉద్దేశం వేరు. నిజం, వారి అవసరతలలో బలహీనమైపోయి సమాజం చేత వాళ్ళు దుర్భరమైన స్థితిలో ఉండిపోయి అన్ని ఆశలు వదులుకొని నిర్జీవులుగా బ్రతుకుతున్న వారికి జీవంగా ఉదయించాడు ఆయన. అనని వాళ్ళ బలహీనతల్ని ఆయన పెట్టుబడిగా చేసుకునే కొరకు అద్భుతాలు చేయలేదండి. వాళ్ళ బలహీనతను, వాళ్ళ అవసరతాన్ని ఆసరగా చేసుకొని వారిపైన ఆధిపత్యం చేయడానికి యేసుప్రభు చేయలేదు. అంత కన్నింగ్ కాదు ఆయన. ఏమండి జ్ఞాపకం పెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఏమన్నాడంటే అపోస్తలుడు, ఇవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వు నమ్మి నిత్య జీవం పొందడానికి ఇవి రాశాడు. బైబిల్లో ఉన్న స్వస్థతలు ప్రభు చేశాడా? చేశాడు. దయ్యములు వదిలించడం బైబిల్లో ఉందా? ఉంది. లేనిది అని నేను ఎలా అంటాను? ఉంది. ఇక దీనిని ఉద్దేశించే చాలామంది వాక్యాలు బోధిస్తూ యేసు ప్రభు అంటే ఇంతే, దట్స్ ఆల్ అనే కాడికి వచ్చేసిందండి. కానీ అపోస్తలుడు ఏం చెప్పాడంటే వాటిని నువ్వు చెబుతూ, వాటిని నువ్వు ఆలోచిస్తూ నిత్య జీవాన్ని పొందే క్రీస్తును చూడు. వాళ్ళు రాసిన ఉద్దేశం వేరు. యేసు ప్రభు బాగు చేసినట్టు బైబిల్లో ఉంది కదండి, మరి మాకెందుకు చేయడు? ఇక్కడ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. అలా అయిపోయినామండి. యేసుప్రభు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. గంత రోగాన్ని బాగు చేశాడు, మరి నన్నెందుకు బాగు చేయడు? బాగు చేయడం నేను అనట్లేదు. అంతే అర్థమైందా నీకు? అంతే అర్థమైందా అమ్మ నీకు?
యేసుప్రభు ఏదైనా చేయగల సమర్థుడని అర్థమవుతలేదా అని మనం అర్థం చేసుకొని నిత్య జీవాన్ని పొందేలా ప్రయత్నం చేయండి అని అపోస్తులు బోధించారండి. కాబట్టి సంగమా, నీ అప్పుల కోసం ప్రభువుని చూడకు, ఆయన తీర్చగల సమర్థుడు. నీ సమస్యల కోసము, నీ ఆరోగ్యం కొరకు, వీటి కొరకు మాత్రమే యేసును చూడకు. అవి వదిలి ఎదిగితే నిత్య జీవం క్రీస్తులో అతి శ్రేష్టమైన దాని కొరకు మనం అందరం ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందామండి.